హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో ఆర్గానిక్ మాండ్యా అనే ఒక ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ ఈ రెడీమేడ్ ప్యాన్ కేక్ మిక్స్ ఉంటే తెచ్చుకున్నాను. నేను జనరల్గా ప్యాన్ కేక్స్ చెయ్యను, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే నార్మల్గా మైదాతో చేస్తారు కదా, అది ఎప్పుడు ట్రై చేయలేదు. దానికి కూడా ఎప్పుడు ప్యాన్ కేక్ పెట్టలేదు. ఇది ఇంకా ఆర్గానిక్ కదా, షుగర్ ఫ్రీ వర్షన్ కదా, ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయాను. ఎగ్ యూస్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఎగ్ లేకుండా కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను చేసింది సాటర్డే రోజు కాబట్టి ఎగ్ అయితే యూస్ చేయలేదు. అంతా కలిపిన తర్వాత ఒక 1 బిగ్ స్పూన్ గీ వేయమన్నారు ఫర్ బెటర్ టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ. సో మొత్తం అయితే మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని దాన్ని కూడా బాగా వేడి చేసుకొని నెయ్యి రాసి ఫస్ట్ ప్యాన్ కేక్ అయితే వేశాను. ఎలా వచ్చిందో మీరే చూడండి. నాకు తెలిసి నేను ఫస్ట్ దానికి పిండి కొంచెం ఎక్కువ వేసేసాను. సరే చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో అని చెప్పి దాన్ని జస్ట్ వేసి కదిలించకుండా అలా ఉంచాను అనమాట చాలాసేపు. బట్ ఎంతసేపటికి కింద మారుతోంది కానీ ఇది ఫ్లిప్ అయ్యేలాగా అనిపించలేదన్నమాట. సరే ఇంకా ఎలాగోలాగా చేసి దాన్ని అయితే ఇలా తిప్పాను. సో అది మొత్తం చినిగిపోయింది. సో ఫస్ట్ అయితే మనకి ఇలా దెబ్బ కొట్టేసింది అనమాట. సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఈసారి కొంచెం ప్రాపర్గా వేద్దామని చెప్పి జస్ట్ ఒక స్పూనే వేసాను, ఒక చెంచాడు పిండే వేసి వదిలేసి దానిపైన కవర్ చేశాను అనమాట. ఆవిరికి 2 సైడ్స్ కుక్ అయ్యి మనకు ఈజీగా ఫ్లిప్ అవుతుందని చెప్పి అనుకున్నాను. బట్ నో, అలా కూడా వర్కౌట్ అవ్వలేదు. అది కూడా కొంచెం చినిగిపోయింది. సరే అని ఎలానో కొంచెం మేనేజ్ చేశాను. ఫైనల్గా అయితే ఒక 2 వేయగలిగాను మా ధన్వికి. సో ఇంకా 2 వేసి దాని మీద కొంచెం హనీ స్ప్రెడ్ చేసి బనానాస్తో డెకరేట్ చేసి ధన్వికి ఇచ్చాను. ధన్వి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ టేస్ట్ బాగుంది, బట్ ఆ టెక్స్చర్ మాత్రం సరిగ్గా రాలేదనమాట నాకు. మీకు ఎలా అనిపించిందో డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. నేనేం తప్పు చేశానో మీకు గనక తెలిస్తే అది కూడా కమెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.